జారి పడిన మొక్కలు ఏరుకొని తింటున్నాడు. జారి పడిన మొక్కలు. ఇప్పుడు ధనవంతులు తింటా ఉంటే ఏదైనా జారి పడిద్దా? మీరు ఆలోచించండి ప్రాక్టికల్ గా. ఏదైనా జారి పడిద్దా? పండిస్తారా? అసలు తినేవాడు ఏదైనా కింద పండిస్తారా? అదే మీరు తింటా ఉన్నటువంటి బల్ల మీద ఏదైనా జారి పడిద్దా కింద? అస్సలు పన్నేం మనం ముందదే సరిపోవట్లేదు. మనం ఇంకెలా పండిస్తాం? ఈ ధనవంతుడు అలా తింటా ఉంటే ఈ దరిద్రుడైనటువంటి లాజరుకి ఆకలి కొనుక్కులతో ఉన్నాడు. ఏదైనా పడితేమో తిందామని ఆశతో ఉన్నాడని రాయబడినాడు. అంటే ఈ ధనవంతుడు కనీసం ఎదురు ఉన్నవాడి అవసరాలు కూడా తీర్చలేనటువంటి వాడిగా ఉన్నాడంటే ఇంక వాడు ధనవంతుడు ఉపయోగం ఏమన్నా ఉందా? పిల్లల మనందరికి దేవుడు తినటానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు, కట్టుకోవటానికి సమృద్ధిగా ఇచ్చాడు. ఇంకా యాక్సెస్ మనకి చాలా ఉంది. మరి మనం ఇతరుల అవసరాలు మనము తీర్చగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. నేను ఈ మాట ఎందుకు చెబుతానంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ దరిద్రుడు ఆడే కూర్చున్నాడు బల్ల దగ్గర, ఇంత వాకిట కూర్చొని అన్నాడు. ఏదైనా ఇది తినేది ఒక ప్లేట్లో పెట్టిస్తాడేమో అని ఎదురుతాడు ఆయన. కింద పడేది చాలు అనుకున్నాడు ఆయన. కానీ అది కూడా దొరికిందో లేదో మనకు తెలియదు కదా. ఇంత దరిద్రమే ఉన్నాడు, కానీ ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మి ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మరణించాడో అక్కడ రాయబడింది చూడండి ఒకసారి. ఎప్పుడైతే ఆయన మరణించాడో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నటకు కొనుక్కోబడెను. ఎప్పుడైతే ఆ దరిద్రుడు చనిపోయాడో దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళినంట అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. మరి ఆ సేమ్ టైము ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. మరి ఆయన చావు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా ఎందు కనికరపడి తన వేలి కొనను నీడలో నుంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును. ఏమడుగుతున్నాడు ధనవంతుడు? ఏమడుగుతున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును చూచి, అబ్రహామా, మీ దగ్గర ఉన్నటువంటి లాజరు నీళ్ళలో ఏలు ముంచి తీసుకొని వచ్చి నా గొంతు ఏమని చెప్పమని. చూడండి ఎంత స్థితి వచ్చిందో చూడండి. బలం మీదేమో ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, కనీసము ఆహారమే ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఆ దరిద్రుడు అడుగుతున్నాడు, కనీసం నీళ్ళ నుంచి అయినా వచ్చి నా గొంతు కడుతున్నాడు. చూసారా ఎంత బాధకరమైనటువంటి విషయం. ఈ దరిద్రుడు దేవుని నమ్మాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుని రాజ్యం వస్తే చాలా లోకంలో ఏమవుతుందనుకున్నాడు ఆయన. కానీ ధనవంతుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరికి వస్తుంది. పేదవారికి వచ్చింది, ధనవంతులకి వచ్చింది, చిన్నవారికి వచ్చింది, యవనస్తులకు వచ్చింది, ముసలి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. అందుకే 2 సమూయేలు 14 అధ్యాయం 14 వచనం రాయబడింది.